వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, కూటమి ప్రభుత్వ సూపర్ 6 పథకాలు ఏమైనాయి అంటూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో సిపిఐఎంఎల్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకత్వంలో ప్రశ్నిస్తున్న మహిళా సంఘాలు, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు వాగ్దానాలు నీటి బుడగలేనా? ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో సిపిఐఎంఎల్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకత్వంలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తూ సౌత్ సెంటర్లో నిరసన ప్రదర్శన, జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా అట్టి సభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని మహిళా సంఘం నాయకురాలు గంటేడి పెద్దనాగమణి అన్నారు. ఈవేళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. ఈ సందర్భంగా ఏలేశ్వరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క మహిళా దినోత్సవం ఏదైతే ఉందో చెప్పుకోవడానికి ఈ యొక్క పాలకులు ఎవరైతే ఉన్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్ 6 పథకాలు అనేటువంటి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నీటి బుడగల్లాగే వేళ కనిపిస్తూ ఉన్నాయి. ఏమైంది? తల్లికి వందనం ఏమైంది? అలాగే ఈ యొక్క ఉచిత బస్సు ఏమైంది? ఈ మహిళా డాక్టర్లు రుణమాఫీ అన్నారు, అది ఏమైంది? అసలు ఈ సూపర్ 6 పథకాలు అనేటువంటి జరుగుతాయా? జరగవా? రైతు రుణమాఫీ లేదు, ఏమీ కనిపిస్తా లేదు. ఏంటి ఈ యొక్క పూర్వకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి మహిళల ఓట్లను ఈవేళ వాళ్ళు వేయించుకుని ఈవేళ మోసం చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ ఏలేశ్వరం ప్రాంతంలో మహిళలపై చాలా దారుణమైనటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలకి ఈ యొక్క రక్షణ లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మహిళా సభకు చెప్పుకుంటే సరైనటువంటి పరిష్కార మార్గాలు ఈవేళకి లేవు. మరి చట్టాలన్నీ కూడా ఈ యొక్క మహిళలకు ఉపయోగపడుతున్నాయంటే ఏ విధమైనటువంటి ఉపయోగపడలేదు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరి దేనికి చెప్పుకోవాలా? మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ఈవేళ ఈ యొక్క చట్టసభల్లో మహిళలకి ఎంతో ఉన్నతమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా నీటి బుడగలుగానే మిగులుతున్నాయి తప్ప మహిళలకు ఇవాళకి న్యాయం జరగలేదని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మేము ఈ యొక్క తెలియపరచడం జరుగుతాం. ఎప్పటికైనా ప్రభుత్వం మార్చుకుని మహిళలకు చట్టసభల్లో ఉన్నతమైన రిజర్వేషన్ కల్పించాలి. మహిళలకు జరుగుతున్న అత్యాచారాలను ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా
పరిస్థితి. మరి ఈ మహిళా సంఘం సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తారని, మహిళా సంఘాలన్నింటికి కూడా ఇప్పుడు రిజర్వేషన్ కల్పించాలని, చట్టసభల్లో హక్కులు కల్పించమని మీ అందరికీ కూడా ఈ అవకాశం మీ అందరూ కూడా ఎప్పుడు ఉన్నారు.